అవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ వాళ్ళకి చదువుకోవాలా, లేకపోతే ఉద్యోగం కోసం బయట తిరగాలా, లేకపోతే అసలు ఏం చేయాలని చెప్పి వాళ్ళు సూసైడ్ ఇంటెన్షన్స్ రావడం, లేకపోతే నేను చనిపోవాలి, అసలు చనిపోతే ఇంకా ఇవన్నీ ఉండవు కదా అని వాళ్ళకి మెంటల్ ప్రెషర్స్ ఎక్కువ అవడం, ఇవన్నిటి కూడా స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ టు ద నేషన్. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు. మీరు స్టూడెంట్స్ కి ఏమైనా చేసే ముందు వాళ్ళకి పాసిబిలిటీ ఉందా, ఓకే ఫీజిబుల్ గా ఉందా అని ఆలోచించి ప్రతి ఒక్కటి కూడా డెసిషన్ తీసుకోవాలని నేను కోరుకున్నా. అండ్ బస్ ఫేర్స్ మీద కూడా కన్సెషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో ఒక హామీ అయిన మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడవారికి అందరికీ 50% రాయితీ ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారు, అమలు చేశారు. కానీ ఇప్పుడు దాని భారం అంతా ప్రజలపైన మోపుతున్నారు, ముఖ్యంగా పురుషులపైన మోపుతున్నారు, విద్యార్థులపైన మోపుతున్నారు. ఎప్పుడూ లేనంత విధంగా మూడేళ్లకి డీజిల్ ఛార్జీలు పెరగలేదు, పెట్రోల్ ఛార్జీలు పెరగలేదు. గత 2020 నుంచి ఇప్పుడు 2022 నుంచి ఇప్పటికి తీసుకున్న అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు స్టూడెంట్ పాసుల పైన 50% 400 ఉన్న స్టూడెంట్ ఆర్డినరీ బస్ పాస్ ఇప్పుడు 600 రూపాయలకి చేశారు. ఇంత భారం మీరు స్టూడెంట్ల పైన ఎలా మోపగలుగుతారు? స్టూడెంట్ అందరూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే వాళ్ళు, లేదా అక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సిటీకి బయలుదేరి వచ్చి ఇక్కడ చదువుకోవాలి. అలాంటిది మీరు వాళ్ళపైన భారం మోపాల్సిన అవసరం ఏంటి? ఇంకా పోతే పోనీ మీరు వాళ్ళకి 50% రాయితీ ఇవ్వాలి, కానీ మీరు వాళ్ళపైన భారం మోపుతున్నారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని వ్యతిరేక పక్షాల ఉన్న పార్టీలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనిపైన మేము పోరాడతాము. ఆమ్ ఆద్మీ పార్టీ తప్పనిసరిగా ఈరోజు బస్ భవన్కి వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ గారికి ఈరోజు మెమరాండం అందజేయడానికి వచ్చాము. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజాపాలన అంటే ప్రజాపక్షం ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. కానీ ఒకవైపు ఒక పాకెట్లో మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి మహిళలకి చెప్పి ఇంకోవైపు పురుషుల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు. ఇది మీరు గమనించాలి, మహిళలందరూ కూడా గమనించాలి. మీ ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క అవ్వ, అక్క, అమ్మ ఎవరున్నా మీరు బస్సు వాడుతున్నారు, ఫ్రీ అంటే అది ప్రభుత్వం ఇవ్వట్లేదు, మీకు ఫ్రీ. పురుషులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకు ఫ్రీ అని మిమ్మల్ని మబ్బు పెడుతున్నారు. మీకు ఫ్రీగా వస్తుందని చెప్తున్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ఫ్రీ బస్ రైడ్ కాదు. ఇది ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజి, వాళ్ళ రక్తం, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళు చెమటోడి కష్టపడుతున్న డబ్బు గుంజి వాళ్ళ దగ్గర నుంచి మీకు మళ్ళీ ఫ్రీ రూపంలో ఇస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఏకమవ్వాలి. ముఖ్యంగా మహిళలు కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి, అని దీన్ని వ్యతిరేకించాలి అని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది.